శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. ఆకువీడులో మొత్తానికి ట్రిపుల్ ఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది రామాలయానికి. చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. ఈ మొత్తం ఒకసారి విశ్లేషిస్తే మీరేం గమనించారు మేడం మొదటి నుంచి కూడా? ఇప్పుడు నేననేది మీరు అడ్డదిడ్డంగా చర్చిలు కట్టేసుకుని పర్మిషన్స్ లేకుండా ఇది ఎప్పటి నుంచో వస్తుంది. ఈ రామాలయం నిన్న ఇవాళ వచ్చింది కాదుగా. ఆయన దాన్ని పునరుద్ధరిస్తా అన్నారు, జీర్ణోద్ధరణ చేస్తానన్నారు. దాన్ని మీరెవరు అడ్డుకోవటానికి? మాకు ఇష్టం లేదంటే హూ ఆర్ యూ? అసలు మీరు ఇవాళ క్రిస్టియన్ మతంలోకి వెళ్ళి మీరు కొత్తగా మీకు క్రిస్టియానిటీ ఏం చెప్పిందో చెప్పమనండి నాకు. బొట్టు తీసేయడం తప్ప మిగతా అన్నీ మీరు హిందూ ధర్మాలే పాటిస్తున్నారుగా. అవును, ఆ బైబిల్ చదువుతున్నారు అంతే, కానీ ఇక్కడ చెప్పినవే అక్కడ వాళ్ళు పాటిస్తున్నారుగా. ఆఖరికి నిన్న ఒక పాస్టర్ నలుగు పెడుతున్నాడు, చూసారా మీరు? పాస్టర్ పెడుతున్నాడు, పోనీ పాస్టరీ పెట్టట్లేదు. పిచ్చి పట్టిందా మీకు? ఎక్కడైనా అసలు బైబిల్లో కానీ అమెరికాలో కానీ ఈ హిందూ తతంగాలంతా ఉన్నాయా? మీరు ఎందుకు వెళ్తున్నారు దాంట్లోకి? ఏం నేర్చుకున్నారు? ఎందుకు దశమ భాగాలు? ఇవాళ దశమ భాగం తీసేయమనండి, ఒక్క పాస్టర్ అనేవాడు ఉంటాడేమో, నేను అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా మీకు ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తే ఎన్జిఓస్కి మీరు ఏం చేస్తున్నారో చెప్పమని కేంద్రం అడిగింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడికక్కడ బంద్ అయిపోయాయి అనుకోండి, ఒక్కడి చర్చి కడతాడా? ఇప్పుడు అక్రమంగా కట్టిన చర్చిలు ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలని అందరూ అడుగుతున్నారు. ఇంకొకటి, మొన్న తీర్పు వచ్చాక ఇవాళ ఎస్సీ ఎస్టీ హోదా క్రిస్టియానిటీలోకి మారిన వాళ్ళకి వర్తించదు కాబట్టి అలా ఎవరెవరు ఉన్నారో, ఏ ఏ శాఖల్లో ఉన్నారో వాళ్ళందరికీ అది రద్దు చేయాలి. అదేవిధంగా ఇవాళ ఆకివీడి విషయానికి వచ్చేసరికి వైసీపీ ఎందుకు ఎంటర్ అయింది అసలు? వాళ్ళకేంటి పని అక్కడ? నిన్న సునీల్ కుమార్ ఇంటర్వ్యూ చూసారా? ఒక ఛానల్లో ఇచ్చాడు. ఏమంటున్నాడు? నేను దళితుడిని కాబట్టి. సిగ్గుందా? నువ్వు దళితుడు అని కాదు అక్కడ జరిగింది. నువ్వు గుండెల మీద కూర్చుని రఘురామకృష్ణరాజుకి ఏం చేసావో చెప్పు, నువ్వు దమ్ముంటే. రఘురామకృష్ణరాజు కాబట్టి ఆకివీడి విషయంలో కూడా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయనకి అసలు వాళ్ళ నియోజకవర్గంలో అంత మంచి పేరు, ఆయన ఎవడికి చెడు చేయలా, అందుకనే ఇవాళ నెగ్గాడు ఆయన. జడ శ్రవణ్ కోర్టుకు వెళ్తాడా ఇక్కడ రామాలయం కట్టకూడదని? తుంటిమి కొడితే పళ్ళు రాలేట. వీళ్ళు ఎవడు అసలు? ఆయన నియోజకవర్గంలో ఆయన గుడి కట్టిస్తాడు, నువ్వెవరు చెప్పటానికి? మీరు ఎవరిని అడిగి చర్చిలు కట్టించారు? సో ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్పారట, మీకు ఎందుకు, మేము అండగా ఉన్నాము, ఈ గుడి కట్టకుండా చూస్తాను అన్నవాడు ఎవడో వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయడం. ముందు కోర్టులో తీర్పు వస్తే మేము కలగజేసుకోం అందులో రామాలయం విషయంలో, దే కెన్ గో అహెడ్ అంటే, కాదు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన లాయరు పోస్టులు పెట్టిస్తాడు ఇవాళ. అందుకే వాడిని బార్ కౌన్సిల్ నుంచి డిబార్ చేసినట్టు. ఇంకా జడశ్రవణ్ ఇంకా ఎగురుతున్నాడు, మరి ఏమన్నా మళ్ళీ కేసు పెడతాడు. నేను అనేది అసలు మీరు అనవసరమైన విషయాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? మీ పార్టీ ఎలాగా ఓడిపోయింది, ఇంకా రాదు. మీరు ఎప్పుడైతే సనాతన ధర్మం మీద విషం కక్కారో, మీరు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేశారో, మీరు ఎప్పుడైతే హిందువుల్ని మీరు అణగదొక్కాలని చూస్తున్నారో, అప్పుడే మీ పార్టీ అంతమైపోయింది. ఇంకా కొత్తగా మీరు రారు, ఇది గుర్తుపెట్టుకోండి జడశ్రవణ్ అని చెప్తున్నాం. సో ఇవాళ ఆయన దంపతి సమేతంగా చక్కగా ఆకివీడి రామాలయం శంకుస్థాపన చేశారు. కొత్త ఆలయ నిర్మాణం జరుగుతుంది చక్కగా. మళ్ళీ ఆలయ నిర్మాణం జరిగినప్పుడు ఆయన మళ్ళీ పూర్ణ కుంభంతో స్వాగతం అందుకుంటారు, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అన్నీ బాగా జరుగుతాయి.